హాయ్ ఫ్రెండ్స్, టుడే వచ్చేసి నేను ఆలు మసాలా కుర్మా చేస్తున్నాను. చూడండి, పొయ్యి పైన కడాయి పెట్టుకున్నాను. హాఫ్ కప్ ఆయిల్ వేసాను. తర్వాత ఆనియన్ ఈ విధంగా చిన్నగా కట్ చేసుకుని ఒకసారి స్మాష్ చేస్తున్నాను చిన్నగా అవడానికి. ఆయిల్ వేడి అయిన తర్వాత ఆనియన్ కూడా వేసాను, కొద్దిగా సాల్ట్ కూడా వేసాను మగ్గడానికి. తర్వాత పచ్చిమిర్చి కూడా 3 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాను. తర్వాత ఒకసారి మూత పెట్టేసి కలిపేసి ఆనియన్ కొద్దిగా మెత్తబడ్డ తర్వాత నేను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. తర్వాత దాన్ని మంచిగా కలుపుతున్నాను. కలిపేసి కొద్దిగా కరివేపాకు కూడా వేస్తున్నాను. కొద్దిగా తర్వాత ఇక్కడ బగారా కూడా ప్రిపేర్ చేస్తున్నాను. నేను వచ్చేసి ఆలు బగారా రైస్ చేస్తున్నాను. ఆయిల్ వేసేసి మసాలాలు వేసాను. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత పసుపు వేసి ఎండుమిర్చి వేసి కారం వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మగ్గిన తర్వాత కారం వేస్తున్నాను. తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా వేసేస్తున్నాను. చూడండి, కొద్దిగా లాస్ట్లో కొద్దిగా జీలకర్ర పొడి వేస్తాను. ఆ వల్ల మగ్గిన తర్వాత 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. ఆ విధంగా కలిపేసి మూత పెట్టుకుంటున్నాను. ఒక 10 నిమిషాల తర్వాత ఆ విధంగా తెరిచి చూస్తే ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. ఆ విధంగా తేలితే మంచిగా ఆ మసాలా అన్నీ మగ్గినాయి అని అర్థం. ఆ తర్వాత ఆలు అన్నీ చిన్నగా కట్ చేసేసుకొని ఆ విధంగా కట్ చేసేసుకొని ఒకసారి కలిపేస్తున్నాను. ఆయిల్ కుక్కర్లో 2 విజిల్ పెట్టుకొని ఉడికించుకోవాలి, ఎక్కువ ఉడికించుకోవద్దు. ఈ విధంగా కలిపేసి తర్వాత మగ్గిన తర్వాత 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. ఆ విధంగా ఒకసారి కలుపుకొని 1 గ్లాస్ వాటర్ వేసి తగినన్ని వేసుకోవాలి, అవి మునిగేంత వరకు. అప్పుడు సాల్ట్ వేయలేదు కాబట్టి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకున్నాను. మూత పెట్టుకున్న తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత ఆ విధంగా ఉడుకుతుంది మంచిగా. కర్రీ అనేది మసాలాన్ని బట్టేసి ఉడుకుతుంది. ఆ విధంగా మగ్గిన తర్వాత కొద్ది వాటర్ అనేది తగ్గిన తర్వాత మసాలా వేసి కొత్తిమీర, కొద్దిగా కస్తూరి మెథి చాలా ఫ్లేవర్ వస్తుంది కర్రీకి. ఇదే మెయిన్, కస్తూరి మెథియే మెయిన్ కర్రీకి. ఆ విధంగా వేసుకొని ఆ విధంగా ఆయిల్ పైకి తేలేంత వరకు ప్రిపేర్ చేసుకోవాలి. అన్ని దగ్గరికి వచ్చేసినాయి, అంత మంచిగా మసాలా, ఉప్పు, సాల్ట్, కారం అన్నీ సరిపోయినాయి. చూడండి, ఆ విధంగా ఆ స్టేజ్లో ఉన్నప్పుడే కొద్దిగా అన్నంలో కాబట్టి గ్రేవీ ఉన్నప్పుడే బంద్ చేసుకోవాలి. థ్యాంక్ యూ ఇక్కడ చూడండి, మా పిల్లలకి వచ్చేసి నేను బగారా కూడా ప్రిపేర్ చేశాను. బాక్స్లోకి వచ్చేసి ఇది మధ్యాహ్నం లంచ్ ప్రిపేర్ చేశాను. బగారా కూడా ప్రిపేర్ చేసేసి మా పిల్లలకి బాక్సుల్లోకి పెట్టేస్తున్నాను. 3 బాక్సుల్లో పెట్టేసి ఎవరికి కర్రీ కూడా కొద్దిగా వేసేసి, ఈ కాంబినేషన్ బాగుంటుంది. ఆలు కుర్మా బగారా రైస్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. కలిపేసి ప్యాక్ చేసి ఎవరికి వాళ్ళకి పెట్టేసి స్నాక్స్ కూడా పెట్టాను.